राजद्वारे राजमुखे सर्वश्रेयो विवृद्धिरस्तु उत्तरोत्तरे शुभकर्मण्यमिक्तमस्तु अरुन्धती परिवृता भवान् इन्द्राणी वसुमङ्गला ओम वक्राहिः నమస్కారాలు. ఈరోజు భీమవరం రావడం జరిగిందంటే మా అత్తవారు భీమవరం. ఆ క్రమంలో ఆయన ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి రావడం జరిగింది. అత్తమామల ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వస్తే మొత్తం భీమవరం అందరూ కూడా పులకరించి నన్ను దీవించడానికి వచ్చారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక మంత్రిగా, యువ నాయకులుగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ హోదాలో ఇక్కడ రావడం, మీ అందరినీ పరిచయం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మరి ప్రజాసేవ చేయడానికి చాలా బాధ్యతైన పొజిషన్లో నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజానీకానికి నేను చాలా సంతోషంగా ఈ 5 ఏళ్ల కాలం మంచి సేవను అందిస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. అంటే గత 10 ఏళ్ళుగా మా మావయ్య గారు దాని ఓబీసీ చైర్మన్, దాన్ని పూర్తి స్థాయి కసరత్తు చేస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఏ రకంగా అయితే దాన్ని సాల్వ్ చేసే దశగా ఢిల్లీలో ఆయన పూర్తి స్థాయిలో ఎంతవరకు అయితే తీసుకెళ్లారో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక సొల్యూషన్ వచ్చే దశగా పనిచేయడానికి నేను కృషి చేస్తానని. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక ఓబీసీ అంటే 3 జిల్లాల్లో బీసీగా పరిగణన చేసుకొని ఈ మిగతా జిల్లాల్లో బీసీ కింద పరిగణన చేసుకోకపోవడం అని జనరల్ కేటగిరీలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీలో పరిగణన లేకపోవడం చాలా బాధాకరం. చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. వాటికి ఏ రకంగా అయితే పరిష్కారం రావాలో ఈరోజు తెలుగుదేశం, బీజేపీ ఏదైతే కలయిక ఉందో, జనసేన 3 పార్టీలు కలయిక ఉందో, ఈ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోని దేశంలో ఉందో, ఇప్పుడు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో ఖచ్చితంగా మనం ఈ తూర్పు కాపుకి న్యాయం చేసే విధంగా నేను పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తానని తెలియజేస్తున్నాను.